ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD చైనా ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. దేశంలో సుమారు 100 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్లున్నాయి. వీటిని మార్కెట్ నుంచి తప్పించాలంటే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని BYD వైస్ ప్రెసిడెంట్ స్టెలా లీ మానిక్ జరిగినటువంటి అతిపెద్ద ఆటో షోలో హెచ్చరించారు. ప్రస్తుతం చైనాలో సుమారు 129 ఈవీ బ్రాండ్లున్నాయి. 2030 నాటికి కేవలం 10% కూడా బతికే బట్టకట్ట పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. చైనా ఈవీ కార్ల మార్కెట్ గురించి ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లాకు గట్టి పోటీ ఇస్తోంది. చైనాకు చెందిన బిల్డ్ యువర్ డ్రీమ్ లేదా BYD. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో BYD కార్ల హవా అంతా ఇంతా కాదు. సేల్స్లో మస్క్కు చెందిన టెస్లా కార్లను వెనక్కి నెట్టింది. అయితే చైనాలో ప్రస్తుతం సుమారు 129 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడి ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవడానికి యత్నిస్తూ ఉంటాయి. ఇక మార్కెట్లో పోటీ వల్ల తమ లాభాలు మార్జిన్ గణనీయంగా తగ్గిపోతోందని BYD వైస్ ప్రెసిడెంట్ స్టెలా లీ వాపోయారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈవీ బుడగ పగిలిపోతుందని ఆమె హెచ్చరించారు. ఇక చైనా కంపెనీలకు విదేశీ టారిఫ్లు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం BYD యూరోప్లో ప్లాంట్ నిర్మించాలని చూస్తోంది. మరి గ్లోబల్ మార్కెట్లకు విస్తరించడం వల్ల సంక్షోభంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ నిలదొక్కుకోగలదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చైనాలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలను పెంచుకొని మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం హైపర్ కాంపిటేటివ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమని BYD VP భావిస్తున్నారు. వెంటనే మార్కెట్ నుంచి కనీసం 100 కంపెనీలను తరిమి కొట్టాలని ఆమె చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక చైనా ఈవీ కార్ల తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేసి పోటీపడి ధరలు తగ్గించి విక్రయించడాన్ని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కంపెనీలు పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం చైనాలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే భారీ ఎత్తున డిస్కౌంట్లకు కార్లను విక్రయిస్తున్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణం అంటే వస్తువులతో పాటు సేవల ధరలు తగ్గుతాయి. అదే సమయంలో కరెన్సీ విలువ పెరిగిపోతుంది. నగదు చలామణి తగ్గిపోవడం దీనికి ఉదాహరణగా చెబుతారు. కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చే స్తోమత లేకున్నా కొన్ని కంపెనీ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని స్టెలా లీ మ్యూనిక్ మోటార్ షోలో మాట్లాడుతూ అన్నారు. మార్కెట్ల నుంచి కనీసం ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు తరిమితే తప్ప దీనికి పరిష్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. మార్కెట్లో 20 OEMలు ఉండడం కూడా చాలా ఎక్కువే అన్నారు. సుమారు 130 కంపెనీలు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల మార్కెట్లో పెద్ద ఎత్తున వాటా దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా కార్ల మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో త్వరలోనే కార్ల కంపెనీలు తగ్గిపోతాయని లీతో పాటు ఇతర గ్లోబల్ కార్ల ఎగ్జిక్యూటివ్లు అంచనా వేస్తున్నారు. ఇక చైనా ఈవీ హైబ్రిడ్ మార్కెట్లో గత ఏడాది 129 బ్రాండ్ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2030 నాటికి వాటిలో కేవలం 15 మాత్రమే నిలదొక్కునే అవకాశాలున్నాయని అలిక్స్ పార్ట్నర్స్ అంచనా వేసింది. ఇక BYDకి పోటీ కంపెనీ ఎక్స్ఫెంగ్ కూడా వచ్చే దశాబ్దం కాలానికి కేవలం 10 కంపెనీలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక లీ విషయానికే వస్తే మార్కెట్లో ధరల యుద్ధం వల్ల BYD లాభపడుతుందన్నారు. ఎందుకంటే కస్టమర్ల కారు కొనుగోలు చేసే ముందు కంపెనీ ఆఫర్ చేసే టెక్నాలజీతో పాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తాడు. కేవలం డిస్కౌంట్ ఆఫర్ చేసినంత మాత్రాన కార్లు కొనుగోలు చేయరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక BYD విషయానికే వస్తే గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలన్ మస్క్కు చెందిన టెస్లాతో పోటీ పడుతోంది. అయితే దేశీయ మార్కెట్లో విపరీతమైన పోటీకి భయపడి మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి మాత్రం ఉండదని మార్కెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్నందువల్ల ఏడాది 2వ త్రైమాసికంలో నికర లాభంతో పాటు రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సిటీ అంచనా ప్రకారం ఈ ఏడాది బీవైడీ వార్షిక అమ్మకాలు 5.8 మిలియన్ యూనిట్లకు పరిమితం కావచ్చునని, వచ్చే ఏడాది 7.2 మిలియన్ యూనిట్లు, 2027 నాటికి 8.4 మిలియన్ యూనిట్ల అమ్మకాలు ఉండవచ్చునని అంచనా వేసి వాటిని సవరించి వరుసగా 4.6 మిలియన్లు, 5.4 మిలియన్లు, 6 మిలియన్లుగా అంచనా వేసింది సిటీ. కాగా గత ఏడాది బీవైడీ కార్ల అమ్మకాలు 4.6 మిలియన్ యూనిట్లుగా నమోదు అయ్యాయి. కాగా లీ మాత్రం చైనా మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల చైనా కంపెనీలు విదేశీ మార్కెట్లో తమ అమ్మకాలు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయవచ్చునని చెప్పారు. మూనిక్ ఆటో షోలో లీ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ లాభాలు బలంగానే ఉన్నాయన్నారు. అయితే చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు విదేశీ మార్కెట్లకు విస్తరించాలనుకుంటున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో నిలదొక్కుకోవడం అంత తేలికేమీ కాదని ఆమె దేశీయ ఈవీ కార్ల కంపెనీలను హెచ్చరించాయి. ఇక చైనా మార్కెట్లో ఈవీ కార్లకు విపరీతమైన పోటీ పెరిగిపోవడంతో చైనా కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి బ్రిటన్తో పాటు యూరోపియన్ మార్కెట్లపై ఫోకస్ పెట్టాయి. ఇక చైనాకు చెందిన ఈవీ కంపెనీలు అందుబాటు ధరలో ఈవీ కార్లతో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్, ఇతర టెక్నాలజీ కార్లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన చాగాన్ అనే కంపెనీ ఇటీవలే బ్రిటన్లో తమ బ్రాండ్ కార్లను లాంచ్ చేసింది. కాగా బీవైడీ వైస్ ప్రెసిడెంట్ లీ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో హంగేరీ ప్లాంట్లో కార్లను తయారు చేసి యూరోప్ మార్కెట్లో విక్రయిస్తామన్నారు. అయితే కార్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి మరింత సమయం పడుతుందన్నారు లీ. ఇక చైనాకు చెందిన మరో స్టార్టప్ ఈవీ లీప్ మోటార్ చీఫ్ టియాన్షు జిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము యూరోప్లో ప్లాంట్ కోసం తొందరపడడం లేదని తెలిపారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై యూరోప్లో భారీ ఎత్తున సుంకం బాదుతున్నారు. కొన్ని రోజుల పాటు వేచి చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ఇక లీఫ్ మోటార్ మాత్రం B10 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ను స్పెయిన్లో స్టెల్లాంటిస్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. మేడ్ ఇన్ చైనా కార్లను అతి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. దీనికి కారణం స్టెల్లాంటిస్ సప్లయర్ సేవలతో పాటు డీలర్ నెట్వర్క్ను వినియోగించుకుంటామని, అందుకే ధర తగ్గించడానికి అవకాశం లభించిందని టియాన్షు జిన్ వివరించారు. యూరోప్లో కార్ల తయారు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమని ఆయన అన్నారు. ఎందుకంటే ఇక్కడ కార్మికుల వేతనాలతో పాటు ఇంధన ఛార్జీలు అధికంగా ఉన్నాయన్నారు. చైనాలో సుమారు 130 కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడి మార్కెట్ను భ్రష్టు పట్టిస్తున్నాయని బీవైడీ వైస్ ప్రెసిడెంట్ ఆరోపిస్తున్నారు. అందుకే దేశీయ మార్కెట్లను పక్కన పెట్టి విదేశాల్లో తమ అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నాయన్నారు. బీవైడీ వైస్ ప్రెసిడెంట్ స్టెల్లా లీ మరి రాబోయే రోజుల్లో మార్కెట్లోకి పోటీకి ఎన్ని కంపెనీలు ఉంటాయో, ఎన్ని కంపెనీలు పోతాయో కాలమే చెప్పాలి.